నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు. ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు. దానికి నా కూతురు అటెండ్ అవుతుంది. కౌంటర్ పడేశాం. అది ఇంకా ఒక కంక్లూజన్కు రాలేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్. నా కూతురికి నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్. దీన్ని చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, ఇవాళ 5వ తారీఖు అనుకుంటున్నాను, 5వ తారీఖే కదా, 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గుడని, దుష్టుడని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు. దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నా అల్లుడు ఏమి రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ అ డాక్టర్. నా కూతురు ఏమి రాజకీయ నాయకురాలు కాదు, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. తర్వాత నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు కొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు. అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, చంద్రబాబు గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు. కానీ నా కూతురికి ఒక కూతురు, ఒక మనవడు ఉన్నాడు. వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఆయన ఫైట్ చేస్తున్నాడు, మేము ఫైట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద డిస్ప్యూట్. దీన్ని ఎవరికి చెప్పాలని అనుకోను. ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు. అయితే 4 సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతుర్నే కాదు, నా గుండబోలు గౌతమ్ కూతుర్ని, కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను. నా కూతుర్ని చదివించుతున్నా. ఇప్పుడు MBBS అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చదివించుకుంటున్నా. ఈ మధ్యన ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది. అలాగే UK కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నా. ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత, లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి. అంటే ఎంతకాలం ఉంటాడు, ఉండలేడు కదా. తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను. తను స్టాండ్ మీద 70,000కి ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ నా కూతురని చెప్పదు అక్కడ వెళ్ళి. ఆఫ్టర్ ఆల్ 70,000కి ట్రైనింగ్, యాంటీ ఏజింగ్ మీద, హీర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది. 70,000కి చేస్తుంది ఉద్యోగం. నా కూతురుగా, మంత్రి కూతురుగా. ఎక్కడ కూడా మంత్రి కూతురుని చెప్పదు. ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని, నేను దుర్మార్గుడని. ఎక్కడ దుర్మార్గుడని చెప్పండి. ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి. నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి. నేను 2014లో ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏమనుకోవద్దు. కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది. మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే, నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే, ఏమండి కోడెల శివరాం గారుకి వీళ్ళ భార్యకి తగాదా ఉంది, దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో. కనుక్కోండి వాళ్ళైనా సరే, నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి. కోడెల శివప్రసాద్ గారి, కోడెల శివరాం గారి భార్యను కానీ, కోడెల శివరాం గారి మామగారిని కానీ ఏం చెప్పానో తెలుసా ఆ రోజున? ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్.